ఫిబ్రవరి 2025 మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే స్టూడెంట్స్కి అంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ లవ్లో ఉన్నవారికి, అదేవిధంగా వృత్తి, వ్యాపారం, కుటుంబ జీవితం, ప్రాపర్టీస్, హెల్త్, చివరిన రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న వారు మంచి ఉత్సాహంతో ఉల్లాసంతో ముందుకు వెళ్తారు. ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయండి. శుక్రుడు వచ్చే స్థితిలో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు మిత్రుడితో. కాబట్టి ఏంటంటే ధైర్యం ఉంటుంది, చేయాలని తపన ఉంటుంది. కానీ ఏది ఏమైనా రాహువే. కాబట్టి ఏంటంటే మాయ. మీరు కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం మీరు ముందుకు వెళ్తుంటే ఆ ధైర్యానికి, ఆ పట్టుదలకి, ఉత్సాహానికి, ఉల్లాసానికి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక మీకు తోడైతే డెఫినెట్గా ఎక్సలెంట్ ఫలితాలు రాణించబోతున్నారు. విదేశాలకు సంబంధించి దూర ప్రాంతానికి చేసే ప్రయత్నాలు కానీ ఇవి కూడా సఫలీకృతం అవుతాయి. పీజీ లాంటి విద్య వారికి. మరి డిగ్రీ స్థాయి విద్యలో ఉన్నవారు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే వీరికి మాత్రం కాస్త అనానుకూలతలే ఉన్నాయి. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. చతుర్థాధిపతి కుజుడు వక్రీకరించి 23 దాకా 6వ స్థానం, 6, 8, 12 స్థానాలు శుభస్థానాలు కాదు. మీ మైండ్ డివియేట్ కావటం, స్టడీ మీద ఫోకస్ చేయకపోవటం, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ ఫోకస్డ్ అండి డిగ్రీ స్థాయి విద్యార్థులు. మరి ప్రేమ, మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో అలాంటి వారితోటి ప్రయాణాలు చేయటం, హ్యాపీగా ఉండటం, ఏదో విలువైన గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవటం లాంటివన్నీ కూడా చేస్తారండి. ప్రేమలో బాగానే ఉంది, నథింగ్ టు వరీ. మరి వృత్తి అనగానే దశమ స్థానం అంటాం, శనిని కూడా చూస్తాం. శని గ్రహం కూడా కంఫర్టబుల్ పొజిషన్లో కుంభరాశిలో మూల త్రికోణంలో ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఎంతో కాలంగా మార్పు చేద్దాము, బ్రాంచ్ మారుదాము, లేకుంటే కనుక ఉద్యోగం మారుదాము, వేరే ప్రాంతానికి వెళ్ళిపోదాము, షిఫ్ట్ అవుదాము అనుకున్న వారికి ఉద్యోగపరంగా అనుకూలత ఉంటుందండి. వ్యాపారం 7వ స్థానం అంటే వ్యాపారం, అష్టమాధిపతి రవి మరియు 6, 9వ స్థానం బుధుడు చూస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా వ్యాపారంలో మొదటి 12 రోజులు నార్మల్గా ఉంటుందండి. కాస్త టెన్షన్ ఉంటుంది,